ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించు దేనిని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంతో పరిపాలించు యెహోవాను నేనే అని శ్రద్ధగా చదవగానే దాని సమాచారం. భూమి మీద కృప చూపించేది నేనే అని మనుషులు అంతా చేసుకోవాలి. భూమి మీద కృప చూపెడతాడు. భూమి హద్దుల్లో ఉన్నంతకాలం నీ కృప లభిస్తుంది. చంద్రమండలం కూడా భూమి యొక్క హద్దుల్లోదే. ప్రాణం ఈ భూమి దేహంలో నీకు ప్రాణం ఉంటే నువ్వు భూమి యొక్క హద్దుల్లో ఉన్నావు అన్నమాట. నువ్వు అక్కడ రెక్కలు పెట్టుకుని సూర్యమండలంకి వెళ్ళిపోయినా భూమి యొక్క హద్దులే అది. ఈ దేహము ప్రాణము రెండు కలిసి ఉన్నది భూమి యొక్క హద్దుల్లో. కాబట్టి మానవ జాతి భూమి యొక్క హద్దుల్లో ప్రాణం ఉన్నంత వరకు ఉంటాడు. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు కృప లభించే అవకాశాలు ఉంటాయి. కృప చూపుతున్నాడు దేవుడు. భూమి యొక్క హద్దులు దాటిపోయావనుకో, అంటే ప్రాణం పోయిందనుకో, కృప ఉండదు, ఏముండదు. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. విరోధులు దహించబో తీక్షణమైన అగ్ని మాత్రమే ఉంటుంది. కృప ఉండదు ఇక మీద. అందువలన జడ్జిమెంట్లో కృప లభించదు ఎవరికి. జడ్జిమెంట్ దగ్గర పోవద్దు. భూమి మీద జీవించే కాలంలోనే ప్రాణం ఇంకా దేహంలో ఉండి కానీ కృపను అనుభవించడానికి ప్రయత్నం చేయండి. ఇది కృప లభించే కాలం. ఇది భూమి మీద కృప చూపెడతాడు మన దేవుడు. భూమి హద్దులు దాటితే కృప ఉండదు. చనిపోయిన ఎవరికీ కృప ఉండదు. భూమి హద్దులు దాటాడు. చనిపోయిన వాడు భూమి యొక్క హద్దులు దాటిపోయాడు. నిత్యత్వంలో ప్రవేశించిన వాడు భూమి యొక్క హద్దులు దాటిపోయాడు. కృప యొక్క హద్దులు దాటిపోయాడు. కాబట్టి నిత్యత్వంలో ఎవరికి కృప అనుభవించబడదు. అనుభవించే కృప దేహంలో ప్రాణం ఉన్నప్పుడే కృప అనుభవించి భూమి కృప చూపుతూ నిత్యంతో పరిపాలించు యెహోవా ఆయనే అని మనుషులందరూ తెలుసుకోవాల్సిన ఒక విశేషమైన సమాచారం. నా మాట అర్థమవుతుంది మీకు? స్పీడ్గా పోతున్నానా? ఇది పరిస్థితి. భూమి మీద జీవించే కాలంలో కృప లభిస్తుంది. అయితే రెండవ మాట ఏంటంటే, భూమి మీద కృప లభించే కాలంలో కృపను కాలుదనిగా భ్రష్టులు కూడా ఉంటారు అని గ్రంథం తెలియజేస్తుంది. భూమి మీద కృప లభించే కాలంలో కృపను కూడా కాలుదనే భ్రష్టులు ఉంటారు అని గ్రంథం ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో గ్రంథం ఇలా మాట్లాడుతుంది. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని సమాచారం. మీలో